దేశ చరిత్రలోని మరో మహాద్భుత ఘట్టం ఇప్పుడు తుంగభద్ర నది ఒడ్డున ఆవిష్కృతం కాబోతోంది. ఈ తీరాన 108 అడుగుల శ్రీరాముని విగ్రహం ఈ తీరాన ఏర్పాటు చేయనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఇదో భారీ సంచలనంగా మారిందిప్పుడు. పరవళ్లు తొక్కే తుంగభద్ర నదీ తీరాన వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో ఇప్పుడు శ్రీరాముడి ఆలయ నిర్మాణం చేస్తున్నారు. మంత్రాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో మంత్రాలయం ఎమ్మిగనూరు మధ్యలో జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 10 ఎకరాల్లో ఈ శ్రీరాముల వారి గుడి ఏర్పాటు కానుంది. అందులో భాగంగా ముందుగా 108 అడుగుల అతి భారీ శ్రీరాముని విగ్రహం ఏర్పాటుకు జై శ్రీరామ్ ఫౌండేషన్, మంత్రాలయం మఠం సిద్ధమైంది. ఈ 2 సంస్థలు సంయుక్తంగా శ్రీరాముడి దేవాలయాన్ని నిర్మించనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారి సుమారు 150 కోట్లతో 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహాన్ని జై శ్రీరామ్ ఫౌండేషన్ సంస్థ, మంత్రాలయం మఠం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం ఢిల్లీలో తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ అతి భారీ శ్రీరాముని విగ్రహం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మంత్రాలయం సమీపంలో శ్రీరాముడి ఆలయం నిర్మించే ప్రదేశంలో 8 అడుగుల నమూనా విగ్రహాన్ని, ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిపోయే భక్తులు, యాత్రికులు ఆసక్తిగా దీన్ని తిలకిస్తూ ఫోటోలు దిగుతున్నారు. 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహంతో 3 ఏళ్లలో ఇక్కడ శ్రీరాముడి ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని జై శ్రీరామ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మంత్రాలయం మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. మంత్రాలయం సమీపంలో కొత్తగా ఈ శ్రీరాముడి ఆలయ నిర్మాణంతో మంత్రాలయం ఆధ్యాత్మిక ధామంగా మరింతగా పరిడవిల్లనుంది.